మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వాటిని మత్స్యకారులు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంప్ కార్యాలయం వద్ద మత్స్యకారులకు లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ కు అర్ధదారానికి ఇచ్చిన వ్యాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ నొక్కు శివప్రసాద్ కు వ్యాన్ ను అందజేశారు. జెండా ఊపి వ్యాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ గోపి, నూకరాజు, మధుబాబు, లావణ్య, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు డిస్టర్బ్ అయ్యి తుఫాను వస్తుందని చెప్పి ఇల్లు వాకుల్లో తీసే డిస్టర్బ్ అయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని 5,000 చిల్లర కుటుంబాలని మనం ఆదుకోవడం జరిగింది. అంటే మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు ఆలోచించారు. అలాగే మత్స్యకారు భరోసా పథకం కింద వేటకి వెళ్ళిన మత్స్యకారు వేట నిషేధ సమయంలో గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. మామూలుగా 12,000 చేస్తారు, 13,000 చేస్తారు, 14,000, 15,000 అలా చేస్తారు. అలా చేయకుండా 20,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో 5,500, 5,900 కుటుంబాలు ఉంటే 2,758 మంది కుటుంబాలకి ఈవేళ మనం వేట నిషేధ సభలో 20,000 చొప్పున ఇస్తా ఉన్నాం. దానికి మా నాయకులు ఇద్దరు మా నాయకులు అవ్వడం వల్ల మేము గర్వం చెందుతా ఉన్నాం. అలాగే మత్స్యకారుల ఆయిల్ సబ్సిడీ 300 లీటర్ల వరకు 9 రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అది 480 కోట్లకు గాను 12,96,000 రూపాయలు మన కాన్స్టిట్యూన్సీలో అందజేయడం జరిగింది. అలాగే వేటకు వెళ్ళి 50 సంవత్సరాల నుంచి ప్రతి మత్స్యకారికి 581 మందికి గాను 4,000 రూపాయల చొప్పున ఒక బెనిఫిషరీ ఒక సహాయం అందజేయడం జరిగింది. అలాగే పిఎంఎంఎస్వై పథకం కింద డీప్ సీ ఫిషింగ్కి మనం చేసాం. ఇంకా కూడా ఉన్నాయి. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా పెట్టుకోవాలా. డీప్ సీ ఫిషింగ్ 1,20,00,000 రూపాయల బోట్ను శ్రీ సింగార సుధాకర్ గారికి 90% సబ్సిడీ అండి, 60% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. అలాగే పిఎంఎంఎస్వై పథకం కింద ప్రస్తుతం బోట్లు, ఇంజిన్లు, వలలు, ఆటోలు, వ్యాన్లు 40 ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం తరపు నుంచి సిద్ధంగా ఉన్నది, డిపార్ట్మెంట్ తరపు నుంచి సిద్ధంగా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మరొక్కసారి కనిపిస్తూ ఉన్నాను. వీరి షేర్ విధానం కట్టినట్టయితే సబ్సిడీ రూపంలో మనకి ఇక్కడ రెడీగా ప్రభుత్వం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఫిష్ వెండర్స్కి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అన్నది అందజేయడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. మీ అందరికీ తెలుసు 2020లో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది ఫర్ 10 of 5 years. సో 20,050 కోట్లతో ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. 5 years పూర్తయిన తర్వాత కూడా మా రిక్వెస్ట్ ద్వారా దీన్ని ఒక 1 year పెంచుతూ మనకి ఈ ఫిష్ వెండింగ్ సంబంధించిన అలాగే కోస్టల్ విలేజెస్ సంబంధించిన కూడా అన్ని ఇనిషియేటివ్స్ కూడా సక్సెస్ఫుల్గా రూపొందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా అందరికీ కూడా చేరడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు మన బెనిఫిషరీ నొక్కు శివప్రసాద్ గారికి ఫిష్ వెండింగ్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆల్మోస్ట్ దీని కాస్ట్ 16,40,000 అండి. ఇందులోని లబ్ధిదారుల వాటా 6,56,000. అలాగే ప్రభుత్వ రాయితీ వచ్చేసి 9 lakhs ఆల్మోస్ట్ 80,000 వరకుని గవర్నమెంట్ అన్నది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి సెక్టార్లోని ఎదగాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనే దిశతో పనిచేస్తున్నారు. సో లబ్ధిదారులు కూడా ప్రతి సెక్టార్లో కూడా వాళ్ళు ముందుకు రావాలి అంటే రాయితీ అన్నది కంపల్సరీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చెప్పడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు పంతం నానాజీ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ మెషినరీని అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ని మన శివప్రసాద్కి అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా బ్లెస్ చేసి ప్రభుత్వం చక్కగా నడవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చిరకాలం ఉండాలి. అలాగే ప్రజల శ్రేయస్సు కోసం అందరూ పనిచేయాలని